కేరామ్ లాస్ట్ సరిగ్గా ఇదే టైంకి దివాళీకి కిరణాపురం కా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. సేమ్ 1 year తర్వాత మళ్ళీ దివాళీకి కేరామ్ అంటూ వచ్చేసారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో అయితే చూసేద్దాం. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి చైతన్య భరద్వాజ్ అయితే మ్యూజిక్ అయితే అందించారు. ముందుగా ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ కోసం ఆడదాము. సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే కిరణపురం ఈజీ యాక్టింగ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేయడంలో అతనైతే ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాడు. సరైన క్యారెక్టర్ పడలే కానీ అతనైతే కామెడీ అయితే బాగా పండించాడు. గత చిత్రాలతో పోల్చుకుంటే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఏ రేంజ్లో అయితే మనోడు బాగా వర్కౌట్ అయిందో క్యారెక్టర్ ఈ సినిమాలో కూడా బాగానే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్ అయితే ఓ రేంజ్లో ఎలివేట్ అయ్యాయి. ఒక డిజార్డర్ ఉన్న అమ్మాయికి తను లవ్ చేసే ఒక అబ్బాయికి మధ్య ఉండే కొన్ని కామెడీ సీన్స్ ఏవైతే ఉంటాయో అవైతే బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో వచ్చే ప్రీ క్లైమాక్స్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఆ తర్వాత సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అన్నిటికన్నా ముందు ఈ ఎంట్రన్స్ ఏదైతే ఉందో మనోడిది ఆ ఎంట్రన్స్ కూడా ఇదివరకు ఏదో సినిమాలో చూసినట్టు అనిపించింది, బట్ బాగానే వర్కౌట్ అయింది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్, సెకండ్ హాఫ్లో కామెడీ సీన్స్ అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఇవైతే ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అలాగే హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే చేసింది. మిగతా వాళ్ళు కూడా ఎక్సలెంట్ గానే చేశారని చెప్పుకోవచ్చు. సాయి కుమార్ అయితే డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓవరాల్ గా ఈ సినిమాలో అయితే మ్యూజిక్ కొంచెం పక్కన పెడితే మనోడు కామెడీ సీన్స్ మీద ఎక్కువైతే దృష్టి పెట్టాడు. సో దాని పరంగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక నెగిటివ్స్ కోసం మాట్లాడుకుందాం. ఈ సినిమాలో నెగిటివ్స్ కోసం మాట్లాడుకోవాలంటే క్రింజ్ ఎక్కువ ఉంటుంది. నరేష్ వచ్చిన తర్వాత చాలా క్రింజ్ సీన్స్ కొన్ని అయితే అనిపిస్తాయి, కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తాయి కూడా కొన్ని డైలాగులు కూడా. అవి ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ అనుకున్నంతగా వర్కౌట్ అవ్వలేదు, అక్కడక్కడ పెళ్ళింది. బట్ సెకండ్ హాఫ్ వెళ్ళేసరికి అసలు కథ అంతా స్టార్ట్ అయింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం దీని మీదే మనోడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ మీద కూడా చేస్తుంటే ఇంకా బాగుండేదని అనిపించింది నాకైతే. దానికి తోటి ఇలాంటి సినిమాలు చాలా చూస్తాం మనం. రొటీన్ కథ రొటీన్ లైనే తీసుకున్నాడు, బట్ ఏంటంటే ఎంటర్టైన్ చేశాడని చెప్పుకోవచ్చు అంతే. ఈ సినిమాలో ఇంకా పెద్దగా చెప్పుకోవడానికి మైనస్లు అయితే ఏమీ లేవు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాలో ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ అయితే ఉంటది. అక్కడక్కడ కామెడీ పంచెస్ అయితే బాగానే వెళ్తాయి, పర్లేదు. సెకండ్ హాఫ్ సినిమా మొత్తం ఆధారపడి ఉంటది. సెకండ్ హాఫ్ లో కామెడీ బాగా వర్కౌట్ అయింది, అలాగే సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. సో ఓవరాల్ గా ఈ సినిమా అయితే ఒక మంచి హిట్ సినిమా అనిపించింది నాకైతే. ఇప్పుడు రిలీజ్ అయిన 4 సినిమాల్లో నాకు ఈ సినిమా కొంచెం బెటర్ అనిపించింది. కొంచెం నరేష్ గారి క్రింజ్ సీన్లు పక్కన పెట్టేస్తే మిగతాదంతా బాగానే అనిపిస్తుంది. దివాళీకి సరదాగా ఫ్యామిలీతో పాటు వెళ్ళి నవ్వుకోవాలి, రొటీన్ కథ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఈ సినిమా అయితే చూస్ చేసుకోవచ్చు. నాకైతే ఈ సినిమా బాగానే అనిపించింది. కిరణ్ అబ్బవరం అయితే ఈజీ యాక్ట్ చేశాడు, మరో ఇటు కొట్టాడని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా జనాలతో మన ఫ్రెండ్స్తో కూర్చొని నవ్వుకోవాలి, ఏదో ఎంటర్టైన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా అయితే ప్రిఫర్ చేసుకోండి. లేదు నాకు పెద్ద పెద్ద స్టోరీలు లాజిక్లు ఇలాంటివి అనేవాళ్ళు మాత్రం కొంచెం దూరంగా ఉండదు. సో రొటీన్ కథ అయినా సరే ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గా ఉండి సెకండ్ హాఫ్ అయితే బాగా ఎంటర్టైన్ చేస్తుంది. సో ఇంకా ఆలోచించకుండా ఈ సినిమాకి అయితే టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళి చూడండి, ఎంటర్టైన్ అవుతారు. నాకైతే ఈ సినిమా బాగా అనిపించింది. మీరు కనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అయ్యారో కామెంట్ అయితే చేసండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం అలానే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.